सर मैं मेरे ब्रदर को मेरे फ्रेंड को मैं रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मैंने जो भी हिंदी में बोला है क्योंकि मुझे तेलुगु बराबर नहीं आता, तो मैं रिक्वेस्ट करूंगा कि वो तेलुगु में थोड़ा सा इसको हाईलाइट करें। केटीआर सर ने इतने अच्छी तरीके से उनका जो लैंग्वेज था उन्होंने इतनी अच्छी तरीके से हाईलाइट किया है। मैं रिक्वेस्ट करूंगा कि मेरे फ्रेंड को भी कि आप थोड़ा सा इसको अच्छी तरीके से हाईलाइट करें सो दैट हरीश राव सर को और केटीआर सर को भी इस चीज़ के बारे में मालूम पड़े कि मैं क्या बोलना चाह रहा हूँ। ఏం జరిగిందో అందరూ కూడా చూస్తున్నారు. చాలా 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 అన్యాయం అండి. ఈ అబ్బాయి 13 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాయన చనిపోయిండు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఒక ఫాదర్ ఫిగర్ లాగా వాళ్ళ కాక సతీష్ షా గారు, వాళ్ళ మిసెస్ పల్లవి షా గారు వాళ్ళందరినీ కూడా అట్లా చూసుకున్నాడు. అటువంటిది వాళ్ళే చెప్తున్నారు, ఇవాళ మీరు విన్నారు, అక్టోబర్ 2025 నుంచి ఇట్లా అంత అప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయినాయని. ఈయన ల్యాండ్ 260 అంతా మొత్తం ఈయనది వాళ్ళ అమ్మది. తర్వాత 259 స్టార్ట్ అవుతుంది. 259లో మొత్తం అంతా జాయింట్ డెవలప్మెంట్ ఉన్నది. అందులో దగ్గర ఆయన చెప్పినట్టు 18 మంది ఉన్నారు. 259లో ఓఆర్ఆర్ పోయింది, అందులో 8 ఎకరాలు పోయినాయని గవర్నమెంట్ ఇచ్చింది. కానీ వీళ్ళు ఒక్కటి కూడా ఇయాల్టి రోజు కూడా తీసుకోలే, ఎందుకంటే అంతా అన్డివైడెడ్ ప్రాపర్టీ అది 259 దాకా. మళ్ళీ 259 అటుపక్క కొంచెం భూమి ఉన్నది. ఇప్పుడు కొట్లాట అంతా అక్కడనే ఉన్నది. ఈ 260 ఎప్పుడైతే న్యూజెన్ అన్న సంస్థకి ఇవ్వటం జరిగిందో అప్పుడు కూడా ఆయన పోయి అడిగినాడు కాకని, కాక నేను ఏదలుచుకున్నా ఏమంటావు అంటే పక్కా మంచిగానే ఉంటుంది వాళ్ళతోని అని చెప్పినాకనే ఆయన పోయి ఇచ్చినాడు. ఈయన చెప్పినాడు న్యూజెన్ కి, నాది నేను ఇస్తా, మిగతా వాళ్ళని మీరు మాట్లాడుకుని వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి. న్యూజెన్ చాలా క్లారిటీతో చెప్పింది, డిస్ప్యూట్ లేకుండా నా ల్యాండ్ నాకు ఉంటే నేను అక్కడ కూడా తీసుకుంటా, లేకపోతే నేను 260 ఒకటి చేస్తాను. ఆడ తీర పోయి చూస్తే ఓఆర్ఆర్ లో పోయింది కాకుండా ఇంకా 9 ఏకర్స్ ఉండాలంటే ఆడ ఉన్నది ఓన్లీ 6 ఏకర్స్, ఇంకా 3 ఎకరాలు ఏడున్నది. ఇటు సైడ్ 5 ఏకర్స్ ఉన్నది, అటు సైడ్ 1 ఏకర్ ఉన్నది. మరి మిగతా 3 ఏకర్స్ సైడ్ ఉన్నది. 2018-19లో సర్వే చేయించినామో అది ఫిక్స్ అంటారు. ఎట్లా ఫిక్స్? దాంట్లో చాలా క్లియర్ గా బౌండరీసే లేవా. బౌండరీస్ లేకుండా ఫిక్స్ ఎట్లా చేస్తారు? ఎంత ఈజీగా ఒక మాట నేసినారు. ఆయన ఎవరో 100 కోట్ల దాంట్లో సస్పెండ్ అయిండు, ఆ ఏడీ చేత చేయించిండ్రు. ఏం సార్ ఇది? 100% వాస్తవం కాదు. ఇప్పుడు ఆయనకేదో అయిందని చెప్పేసి దానికి కూడా ఈ అబ్బాయికి ఆపాదిస్తే మరి ఈయన ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఎట్లా మాట్లాడతారు మీరు? 2018-19లో చేసిన సర్వే గురించి మాట్లాడుతున్నారు, దాన్నే పట్టుకుని చెప్తున్నారు. ఆ సర్వే ఇన్వాలిడ్ అనే కదా మళ్ళీ ఏడీ సర్వే దాకా వచ్చినది. ఆ సర్వేలో బౌండరీస్ ఇవ్వలేదనే కదా. మా ల్యాండ్ ఎక్కడ పోయిందని మేము అడగద్దా? అది ఈయన అదే అడుగుతున్నాడు. ఇప్పుడు మొన్న కూడా రాత్రిపూట తీసేసిండు. అది ఎప్పుడు తీసిండ్రు? ఏడీ సర్వే పంచనామా అయిన తర్వాత వీళ్ళకి వచ్చిన తర్వాత అవును మాది ఇక్కడ ల్యాండ్ ఉందన్నాడు పెట్టిండ్రు. సరే, దాని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఎఫ్ఐఆర్ అయింది, అది కోర్టుకి పోయింది, కేసు నడుస్తున్నది ఆడ కోర్టులో. మరి కోర్టులో ఉన్న కేసుని ఉగాది రోజున మళ్ళీ మీరు ఎందుకు దాన్ని రిపేర్ చేద్దాం అనుకున్నారు? అంటే మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ అదే టైంలో బయటకు రావాల్సిన అవసరం ఏంటి? మీ వెనకాల మిమ్మల్ని నడిపించేది ఎవరు? మీకు చెప్పేది ఎవరు? అలా చేయాలని చేసేది ఎవరు? మీ ల్యాండ్లో ఏదైనా షార్టేజ్ ఉంటే అప్పుడు మీరు పంచాయతీ పెట్టండి. అసలు అవేమీ లేకుండా ఎక్స్టర్నల్ పార్టీలు అందరినీ తీసుకొచ్చి పాపం వాళ్ళకి మీరు చెప్పినారో లేదో కూడా అంటున్నాడు ఈయన. మీరు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఆయన అంటే ఈయనకు చాలా అభిమానం. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమీ చెప్పకుండా మాకు అన్యాయం జరిగిందని చెప్పి తీసుకొస్తే అండ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వక ఉంటే. He brought his father Sri Pongireddy Srinivas Reddy to our house residence. మాకు intimidating. Later on it was a fear psychosis మా మీద. ఈ ల్యాండ్స్ కోసం ముందునే మీటింగ్స్ జరిగినాయి బిట్వీన్ హర్ష రెడ్డి అండ్ ఆల్ దోస్ పీపుల్ ఆర్ మేబీ హిస్ ఫాదర్. ఈయనకి న్యూజెన్ అయిన తర్వాత మమ్మల్ని కూడా పరిచయం చేయండి. వాళ్ళ ఇంటికి వచ్చి చేసిన తర్వాత 2-3 డిస్కషన్లు అయినాయా కాలేదా? మీరే చెప్పినారు 3 సార్లు కలిసిండని. ఎందుకు కలుస్తారు? మీకు ఇష్టం లేకపోతే ఊరికేనే ఉత్తిపుంజాన్ని కలుస్తారా ఎవరైనా? మన కేటీఆర్ సార్కి చెప్పిండ్రా, హరీష్ రావు గారికి చెప్పిండ్రా? నేను వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళతో కూర్చున్నా, వాళ్ళతో తిన్నా, వాళ్ళతో ఈ డిస్కషన్ అంతా చేసినా అని మీరు చెప్పిండ్రా? సార్ మీకు తెలుసా అసలు ఇది? మరి ఇవన్నీ కాకుండా, ఇవన్నీ చెప్పకుండా తప్పట్లు ఒకటే చేత్తట్టు అవుతాయా అండి? ఇవాళ మళ్ళీ మీరు అంటారు మాకేం తెలియదు, ఆయన మా మీద ప్రెషర్ పెట్టిండు, మా మీద పుష్ చేసిండు. అసలు అవన్నీ ఎందుకు ఇస్తున్నాయి ఇష్యూస్లా? ఇది ఏం ఇష్యూ? ఫ్యామిలీ ఇష్యూ. మాకు మా ల్యాండ్ కావాలి, మీ ల్యాండ్ కూడా మీకు ఇప్పియాలి. కాక మీ ల్యాండ్ కూడా 1 ఇంచు పోయినా కూడా మీతోని కొట్లానికి నేను రెడీ ఉన్నా అంటున్నాడే. ఏకపక్షంగా వాళ్ళ గురించే మాట్లాడితే మరి మా సంగతి ఏం గాను అన్న ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, 18 ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళంతా ఫ్యామిలీలు వచ్చేసి మా ల్యాండ్ ఇవ్వండి అని అడిగితే ఎవరిని అడగాలి? ఎవరు పంచాయతీ చేస్తారు? పెద్ద మనసున్న హరీష్ రావు గారేనా? పెద్ద మనసున్న కేటీఆర్ గారేనా? వారు వచ్చి కూర్చొని చేస్తారా? అవును నిజమే అని నిర్ధారిస్తారా? ఆ నిర్ధారణ
కరెక్ట్ అవుతుందా, అందరికీ అమలు అవుతుందా? మేము అదే అడ్డుకున్నాం. ఎందుకు చేసినాం అన్నాం. మా ల్యాండ్లా ఇంతమంది వచ్చి కూర్చున్నారు, అంత పెద్ద మనుషులే, మరి మేమెంత భయపడిపోవాలి, మేమెంత వణుకాలే, ఇది కరెక్టా అని అంటున్నాడు ఆయన. అది కాకుండా దానికి ఒక మూల్యం కడుతున్నారు, 1200 కోట్లు. 1200 కోట్లు అంటే ఎంతవరకు అవుతుందండి? ఇవాళ వస్తుందా 1200 కోట్లు? 1200 కోట్లు కాదు, 600 కోట్లు మాకు ఇచ్చేసి ల్యాండ్ తీసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి అని. ఈ మొత్తం ల్యాండ్ అంతా తీసుకుని 600 కోట్లు ఇచ్చి ఇవాళ రఫాదఫా చేసి క్లోజ్ చేసేస్తారా? అది నిజమా? అది అట్లా అవుతుందా? ఇంత వ్యత్యాసం తీసుకొచ్చి, ఇంత వైరం తీసుకొచ్చి, ఎవరెవరినో దీంట్లో ఇన్వాల్వ్ చేసి, వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, వారి కుమారుడికి కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి కానీ ఆపాదించి వీళ్ళందరినీ బ్యాట్ చేసి, వాళ్ళని బ్యాట్ చేసి అవసరమా అండి? కేటీఆర్ గారు, మీరు పూర్వాపరాలు తెలుసుకోకుండా, న్యాయం ఎక్కడున్నది, నిజం ఏదుందో తెలుసుకోకుండా, ఫ్యాక్ట్స్ చూసుకోకుండా మీరు ఏకపక్షంగా అట్లా చెప్పడం కరెక్ట్ కాదు సార్. చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. మీరు ఇవాళ ఎవరి పక్షం అయితే తీసుకున్నారో వారికి 27 ఎకరాలు ఉన్నాయి అంటున్నారు. మీరు వాస్తవంగా అక్కడ ల్యాండ్ చూస్తే ఇంకా దానికంత ఎక్కువ ఉన్నదని గూగులే చెప్తున్నారు. మరి అంత ల్యాండ్ ఉన్న వాళ్ళ పక్షం మీరు తీసుకుని ఇటు సైడ్ వీళ్ళది ఉన్నదని వాళ్ళు ఆరోపిస్తూ పెద్ద వాళ్ళందరినీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, వాళ్ళ కొడుకు కానీ, రాఘవ కన్స్ట్రక్షన్ కానీ, ఈ పేర్లన్నీ తీసుకుని వీళ్ళని దబాయించేస్తున్నట్టు కాదా? వీళ్ళందరూ ఎవరిని పోయి వీళ్ళ ఆర్తి వినిపించుకోవాలి? ఇంత పెద్దవాళ్ళు ఇంత చిన్న 3 acres ల్యాండ్కి వచ్చి ఇంత పెద్ద ఇష్యూ చేయదలుచుకుంటారా? ఐ ఓన్లీ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ హూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ ల్యాండ్, కైండ్లీ ప్లీజ్ ఇంటర్వీన్ to resolve these issues between the family. Don't tear them apart. Thank you so much. Sir, it's a request. Tomorrow, as KTR sir and Harish Rao sir has come to the site, if in case tomorrow we don't get our land, will you be taking responsibility, sir, to get our land? Because see, sir, because you have come with a good intention, my only question to you is, tomorrow when, if in case survey number 259 people are getting some losses, where should we go? And how should we get our land? Because definitely you are trying to help us. We also want to understand tomorrow if in case we don't get our land, will you stand? Will you help us? If yes, then I request, please come into the matter, get the survey done. आप ही decide करिए sir, इसको कैसे solve करना है.